సో ప్రసాద్ యాక్చువల్లీ నాకు ఈరోజు పూజ చేయడానికి రావాలి. ఆ మనిషి ఇంకా ఎందుకు రాలేదో ఇంకా నాకు తెలియట్లేదు. ఈరోజు సంకష్టనాహార చతుర్థి ఉంది. ఒక్క నిమిషం. అరే మీ బావ కాల్ చేయరా ఒకసారి. బావ కాల్ చేసి ప్రసాద్ని ఇన్ఫార్మ్ చేయమని. అభి, ఆ, మనకి ఇప్పుడు నువ్వు కంఫర్టబులే కదా యూనిక్స్ కమాండ్స్ తోటి ఇంకా యా రీడైరెక్షన్ ఆపరేటర్స్ తోటి యా యా ఎక్సార్స్ కమాండ్ సబ్స్టిట్యూషన్ పైప్ ఈ యా ఎన్నో 20 ఏళ్ళు అంటారు, 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అంటున్నారు. వాళ్ళకి అది కూడా తెలియదు. ఓకే, యా ఏంటంటే ఈ కాపీ పేస్ట్లతో అలవాటు అయిపోయి దే డోంట్ నో ద పవర్ ఆఫ్ యూనిక్స్. ఓకే, యా సో బేసికలీ మనం ఇప్పుడు ఏంటి అంటే మీకోసం అనేసి రెడ్ హ్యాట్ లా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ ఉండి సర్టిఫైడ్ ఇంజనీర్ ఉంది. వేరే వాళ్ళకి కుట్టి సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ తోటి చెప్పి ఆపేస్తున్నా, మీకు సర్టిఫైడ్ ఇంజనీర్ కూడా చెప్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లౌడ్ టెక్నాలజీస్ నెక్స్ట్ ఏంది ఇక ఫ్యూచర్ అంతా క్లౌడ్ ఇక బేసికలీ. ఓకే, ఏ క్లౌడ్ ఉంటుంది అనేది డౌట్ఫుల్ ఉన్నా, AWS will be the leader for at least next 5 years. Okay. Now the only AWS కి మ్యాక్ మిషన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మొన్న మ్యాక్ కూడా వచ్చింది, నేను చూసిన. ఇన్ఫాక్ట్ కనిపిస్తుంది, మన అకౌంట్ లోనే కనిపిస్తున్నది. యా యా ఇగో స్క్రీన్ షేర్ చేస్తున్నాడు కదా, ఇగో ఇక్కడ బేసికలీ అకౌంట్ అదే మ్యాక్ కనిపిస్తుంది. నువ్వు ఆడ చూసినావా లేకపోతే న్యూస్ లో చూసినావా? అన్నా న్యూస్ లో చూసినావా లేకపోతే ఇట్లా జస్ట్ క్రియేట్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చూసినావా? యూట్యూబ్ లో చూసినా అన్న. యూట్యూబ్ లో చూసినావా? ఓకే. యాక్షన్స్. ఇంకొకటి ఏంటిది అంటే డేటా సెంటర్ పడ్డది హైదరాబాద్ లో. అవును చెప్పిండు. బేసికలీ ఆ ప్యాక్ ఏషియా పాసిఫిక్ ముంబైకి ఇంకా హైదరాబాద్ కి ఇప్పుడు 2 అవుతాయి, కానీ ఇంకోటి రీసెర్చ్ సెంటర్ కూడా ఓపెన్ అయింది రాడ. సో దీన్ని ఇక్కడ జల్దీ ఎట్లా పిలిపియాలా, మనకు కూడా ఈ కార్ రావాలి కదా. నాకు కూడా ఇప్పుడు టెస్లా కార్ కొనాలని చాలా ఆశగా ఉంది. ఏమ్రా ఋషి, టెస్లా కార్ ఒక బంగ్లా కావాలంటే యూనిక్స్. ఆల్ రైట్. వాడు ఏడి ప్రసాద్ గారు ఏడి రాలేదా? బావ కూడా ఎత్తట్లేదా? ఓకే, ఆల్ రైట్. సరే, వాడు రావాలి. ఎందుకంటే బేసికలీ నాకు ఈరోజు పూజా ప్రోగ్రామ్ కూడా ఉండింది ఈరోజు అనేసి, సంకష్టనాహార చతుర్థి అనేసి గణేశుడిది. ఓకే, సో ఇప్పుడు సింబాలిక్ లింక్ క్లియర్గా అర్థమైంది కదా. సింబాలిక్ లింక్ లో పార్షియల్ రెఫరెన్స్, పార్షియల్ డీరెఫరెన్స్, సారీ పార్షియల్ డీరెఫరెన్స్, కంప్లీట్ డీరెఫరెన్స్ విత్ LS. క్లియర్ రైట్? పార్షియల్ డీరెఫరెన్స్ అంటే ఏం చేస్తుంది అంటే ఉట్టి ఆ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ లో సప్లై చేస్తున్న దాన్ని డీరెఫరెన్స్ చేస్తుంది. కంప్లీట్ డీరెఫరెన్స్ ఏంటంటే లోపట ఒకవేళ ఆ సింబాలిక్ లింక్ లోపట కూడా ఇంకో అదొక డైరెక్టరీ పాయింట్ అయ్యి ఇంకో లింక్స్ ఉన్నాయంటే దెన్ ఇట్ విల్ డీరెఫరెన్స్ దట్ వన్. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు బేసికలీ మనం చూస్తే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే యూఆర్ నౌ వెరీ కాన్ఫిడెంట్ విత్ బేసిక్ కమాండ్స్. నేను జస్ట్ ప్రిపరేట్ అవుతున్నా. ఒక అభి నువ్వు ఒక 5 కమాండ్లు చెప్పు, వాడు ఒక 5 కమాండ్లు చెప్పు. ఋషి ఫస్ట్ ఋషి 5 కమాండ్లు చెప్పురా, ఇవన్నీ నీకు గుర్తున్నాయి. ఇంకోటి ఏంది? అలియాస్ కూడా కమాండే ఒకటి. ఓకే, అలియాస్ స్పేస్ ఈక్వల్ టు క్లియర్ కాదు, ఉట్టి కమాండ్ పేరు చెప్పు, ఆప్షన్స్ చెప్పు, ఉట్టి కమాండ్ పేరు చెప్పు. సిహెచ్ మోడ్. నెక్స్ట్ ఓకే, 5 చెప్పినావు కదా. సరే అభి నువ్వు చెప్పురా ఇప్పుడు. క్యాట్ ఒకటి. ఓకే, కాపీ సిపి. వాడు చెప్పింది నువ్వు చెప్పకూడదు మళ్ళీ. ఓకే, చెప్పలేదు. ఓకే, ఎంవి ఏంటది? ఎంవి ఇస్ కరెక్ట్, గుడ్. ఓకే, సిహెచ్ గ్రూప్. yes. And going into that మనకి ఇది
Yeah. FC is not actually a command. Okay, ఎందుకంటే Okay. ఇట్స్ alias for something else అన్నమాట. ఓకే Yeah. Okay. ఓకే Okay. Yeah. నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటానంటే కమాండ్స్ ని ఫైల్ సిస్టమ్ కమాండ్స్ ఏవేవి ఫస్ట్ క్రియేటింగ్ ఏ డైరెక్టరీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి డైరెక్టరీ మేక్ డిఐఆర్ క్రియేటింగ్ ఏ ఫైల్ టచ్ ఫైల్ ఓకే ఆల్ రైట్ దాని తర్వాత లిస్టింగ్ ద ఫైల్స్ ఎల్ఎస్ మైనస్ అదే ఎల్ఎస్ ఓకే నెక్స్ట్ కాపీ నెక్స్ట్ మూవ్ ఇవన్నీ ఏంటి దీస్ ఆర్ ఆల్ ద సిస్టమ్ కమాండ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఫైల్ సిస్టమ్ ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ గుర్తుంచుకునేది ఏంటంటే ఫైల్ కమాండ్స్ అంటే ఫైల్ లోపల ఉన్న కమాండ్స్ ఏవేవి యూటిలిటీ కమాండ్స్ క్యాట్ డబ్ల్యూసి టిఆర్ ఓకే హెడ్ టెయిల్ ఈ 5 ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ కమాండ్స్ కాకుండా అవి కాకుండా ఈ ఫైండ్ గ్రెప్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ ఏం చేస్తే అవి సర్చింగ్ ఫర్ ఎ ఫైల్స్ గ్రెప్ ఏమో సర్చింగ్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఇన్సైడ్ ద ఫైల్ ఫైండ్ ఏమో ఇట్ విల్ ట్రై టు ఫైండ్ ద ఫైల్స్ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మనం ఏదో పోర్టుగాలం కాదు మా కరాటేలో కూడా మేము నేర్చుకునేటప్పుడు పాత అన్ని నేర్చుకొని రావాలా లేకపోతే వేస్ట్ అవుతుంది ఓకే ఫైండ్ అనేది వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు దిస్ వన్ ఆల్ రైట్ క్లియర్ కదా ఓకే అది నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ కమాండ్ వచ్చేసింది ఇంకోటి ఏంటంటే మాన్యువల్ కమాండ్ అంటే ఒక కమాండ్ గురించి తెలుసుకోవడానికి మ్యాన్ కమాండ్ ఓకే ఇక్కడ వరకు మనకి ఈ కమాండ్స్ అన్నిట్లో కొంచెం మనకు ఫ్యామిలియారిటీ వస్తుంది మీకు ఓకే దాని తర్వాత కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయి కాన్సెప్ట్స్లో మనం నేర్చుకునే డైరెక్టరీ నేర్చుకున్నాం యూనిక్స్లో ఫైల్ నేర్చుకున్నాము దాని తర్వాత లింక్ అనేది కొత్తది నేర్చుకున్నాం ఓకే లింక్ అనేది లాస్ట్ 2 క్లాసెస్లో మనము నేర్చుకున్నాం ఆల్ రైట్ యా సో డైరెక్టరీ ఫైల్ లింక్ ఈ ప్రసాద్ ఫోన్ కూడా లేపట్లేదు కదా అభి ఆయనకు ఉండాలా యాక్చువల్గా ఆయనకి అరే నేర్చుకున్నాడు ఇక్కడ నేర్పిస్తున్నారా అనే అదే పైసలు అడగకపోతే ఇదే ప్రాబ్లం తెలుసా ఫ్రీగా నేర్చుకునే వాళ్ళకి ఇదే ప్రాబ్లం అవుతుంది ఇగో ప్రసాద్ ఆయనకి కంప్యూటర్ కూడా కొనిస్తున్నా ఆయన ఒక ప్రసాద్ ప్రతిపీఠం ఏదో ఒక రీజన్స్ ఒక దగ్గర ఉండడు మనిషి అది ప్రాబ్లం అందుకే ఇక్కడ దగ్గర ఉండి కంప్లీట్ చేసి ఆవులాగా ఇటు అటు తిరగకూడదు ఒక దగ్గర ఉండి మేసి దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకేం నేర్చుకున్నాం మనము బేసికలీ సింపుల్ ఫైండ్ కమాండ్ దాని తర్వాత మనం షెల్ గురించి కొంచెం నేర్చుకున్నాం రైట్ ఓకే షెల్లో ఏమేమి నేర్చుకున్నాము పైప్ ఆపరేటర్ అంటే ఒక కమాండ్ లోపటి నుంచి అవుట్పుట్ ఇన్పుట్ లాగా ఇంకో కమాండ్కి పంపిస్తుంది ఓకే నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఇంకా లెస్ దాన్ ఎందుకు నేర్చుకున్నాము 2 అనేది స్టాండర్డ్ అవుట్పుట్ 1 అనేది స్టాండర్డ్ ఇన్పుట్ 0 అనేది స్టాండర్డ్ ఇన్పుట్ 2 అనేది స్టాండర్డ్ ఎర్రర్ ఓకే అండ్ అది సో 2 అనేది ఇది దాని తర్వాత ఇది ఇక్కడ అవి నేర్చుకున్నాం కరెక్టా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అయిపోయింది దాని తర్వాత గ్రెప్ అనేది మనం తెచ్చుకున్నాం అర్థమైంది కదా ఓకే ఇంకోటి సార్ట్ కమాండ్ నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఈరోజు ఈ పైప్ ఆపరేటర్ కమాండ్ సబ్స్టిట్యూషన్ ఎగ్జాక్స్ ఇంకా కమాండ్ సబ్స్టిట్యూషన్ ఏమో ఆ కమాండ్ లైన్ లోపల ఉన్న పారామీటర్స్ని ఇట్ విల్ సప్లై ఇట్ యాజ్ దిస్ వన్ రైట్ క్లియర్ ఓకే ఇంకోటి మ్యాన్ పేజ్ ఎలా చదవాలి ఓకే ఏ ఆప్షన్ కంపల్సరీ ఏ ఆప్షన్ ఏమో నాట్ కంపల్సరీ అవి మనం నేర్చేసుకున్నాం ఓకే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే లైనక్స్ తర్వాత వాట్ వీ నీడ్ ఈజ్ బేసికలీ రైట్ ఓకే సో లైనక్స్ కమాండ్స్ నెక్స్ట్ అయిపోయింది షెల్ ప్రోగ్రామింగ్ కంటే ముందు ఓకే వాట్ డూ వీ నీడ్ ఫర్ ద షెల్ ప్రోగ్రామింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పేజ్ సర్చింగ్ ఫర్ ద యూటిలిటీస్ క్యాట్ ఆర్ఎం సిపిఆర్ఎం రెప్ హెడ్ టెయిల్ సార్ట్ ఫైల్ అనే యూటిలిటీ కూడా జస్ట్ ఒకసారి టచ్ చేసినాము ఎకో ఈజ్ వెరీ ఇంపార్టెంట్
కాంప్రెషన్ యూటిలిటీస్ లో నీకు నేర్పించిన కదా అవి కాంప్రెషన్ యూటిలిటీస్ లో బీజిప్ టు జీజిప్ టార్ నీకు నేర్పించిన నా ఋషి అవి నేర్పిలేదు. ఓకే నీకోసం కొంచెం మళ్ళీ సపరేట్ గా నేను చెప్తాను, అది నీకు చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే, Yes. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ పాత్ నేము, రిలేటివ్ పాత్ నేము అవి క్లియర్ అయిపోయినాయి. ఓకే, పర్మిషన్స్ క్లియర్ అయిపోయినాయి. ఏవిసిహెచ్ మోడ్ ఆ పర్మిషన్స్ లో కూడా కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఏవి స్టిక్కీ బిట్, యుఐడి బిట్, జిఐడి బిట్. ఇంకోటి జిఐడి బిట్ యుఐడి బిట్ మీద డెమో ఇవ్వాలి, కానీ నాకు కూడా ఇంకా అది దొరకడం రావట్లేదు. లింక్స్ లో ఏమో హార్డ్ లింక్, సాఫ్ట్ లింక్స్ అర్థమైపోయినాయి కదా. ఓకే, రీడైరెక్షన్ కి క్లియర్ గా నేర్పించిన 1 గ్రేటర్ దాన్ అంటే అవుట్పుట్ ని పంపిస్తుంది ఎర్రర్ అది. ఇంకోటి వేరే సింబల్ ఉంది కదా యాంపర్సాండ్ గ్రేటర్ దాన్ అని, విచ్ విల్ సెండ్ ఇట్ టు బోత్ అనేది, అది కూడా చూపెట్టానా. చెప్పిరా యాంపర్సాండ్ గ్రేటర్ కూడా అయిపోయింది. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ గ్లాబింగ్ అంటే తెలుసు కదా ఏమి, బేసికలీ ఇక్కడ ఫైల్ మీద ఫస్ట్ నువ్వు ఒక క్యారెక్టర్ కొట్టినప్పుడు ఇట్ విల్ ట్రై టు ఎక్స్పాండ్ ద ఫైల్స్ ఆన్ ద ఫైల్. యు అండర్స్టాండ్ రైట్? ఓకే, అర్థమైంది కదా. హలో, Yes, sir. సో గ్లాబింగ్ అన్నప్పుడు స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ నా స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా, ఎవరో రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎకో స్టార్ పెడితే ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద డైరెక్టరీస్. ఫస్ట్ ఈ స్టార్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ని ఆపడానికి మనం ఏం చేస్తాము, డబుల్ కోట్స్ పెడతాం, రైట్? ఓకే, అప్పుడు ఏమవుతుంది, దిస్ ఇస్ దేర్ సిడి యూనిక్స్ క్లాసెస్. ఓకే, సిడి యూనిక్స్ క్లాసెస్లో ఓకే యూనిక్స్ ఏడబ్ల్యూఎస్ సిడి యూనిక్స్ ఏడబ్ల్యూఎస్ క్లాస్లో ఓకే ఇక్కడ మనం పోయినాం అనుకో. ఓకే, ఇక్కడ ఎకో స్టార్ అని కొట్టినాం అనుకో. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నా టచ్ మై ఫైల్ అని పెట్టినాం అనుకో. ఓకే, టచ్ మై ఫైల్ అని పెడితే ఎకో మై ఫైల్ స్టార్, రైట్? ఓకే, సో దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ టచ్ మై ఫైల్ అయింది, ఇక్కడ ఎకో మై ఫైల్ స్టార్ అని కొడితే మై ఫైల్ అనేది ఇక్కడ మనకి వచ్చింది. ఒకవేళ లేకపోతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి ఎల్ఎస్లో. ఓకే, ఎకో నో ఎల్ఎస్ అని కొట్టినాం అనుకో, ఎల్ఎస్ నో స్టార్ అని కొట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ నో స్టార్కి ఏవి దొరకలేదు కాబట్టి ఈ నో స్టార్ అనేది డైరెక్ట్గా ఎల్ఎస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఆబ్వియస్లీ నో స్టార్ అనే ఫైల్ లేదు, కానీ ఇక్కడ టచ్ నో ఫైల్ అని కొట్టాం అనుకో, ఇక్కడ మళ్ళీ ఎల్ఎస్ నో స్టార్ అని కొడితే ఇప్పుడు మళ్ళీ నో ఫైల్ అనేది ఇక్కడికి వచ్చింది. క్లియర్ కదా? ఓకే, ఆల్ రైట్. విఐ ఎడిటర్కి కొన్ని మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా, అది ఈరోజు కొంచెం ఏం చేయాలి అంటే ఈ విఐ ఎడిటర్లో కూడా సెట్ మైనస్ ఓ దానికి వద్దాం. బేసికలీ విఐలో మీకు నావిగేషన్ తెలుసు కదా, పైకి కిందికి వెళ్ళడము, వర్డ్కి పోవడము, ఒక వర్డ్ని డెలీట్ చేయడము, ఒక వర్డ్ని కాపీ చేసి పేస్ట్ చేయడము, ఒక లైన్ని కాపీ చేసి చేయడము, పేస్ట్ చేయడము వచ్చేస్తుంది. దాని తర్వాత సేవ్ చేయడం. అర్థమైంది కదా అవి, రైట్? దాని తర్వాత సేవ్ చేయడం అనేది మనకి క్లియర్గా అదే అర్థమైపోయింది. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈరోజు విఐ ఎడిటర్లో ఇంకా డీప్గా వెళ్ళొచ్చు, కానీ దానికంటే ముందు అన్డూయింగ్, డెలీటింగ్ టెక్స్ట్, చేంజింగ్, రీప్లేసింగ్ టెక్స్ట్, సర్చింగ్ మీకు అంత చెప్పలేదు, కానీ అది ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తర్వాత మళ్ళీ మనము ఇవన్నిటికి వస్తాము, కమాండ్స్కి వస్తాము, అప్పుడు ఇంకా పవర్ఫుల్ అయిపోతాయి అన్నమాట ఆ కమాండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు మనం ఏం చేస్తాము అంటే, ఆల్ రైట్, వాట్ వీ విల్ డూ ఇస్ షెల్లో మనం ఇప్పుడు నేర్చుకోవడానికి కొన్ని మెయిన్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు విల్ కంప్లీట్ దిస్ షెల్ థింగ్ అనమాట. ఓకే, హిస్టరీ, అలియాసెస్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. ఓకే, సో షెల్కి స్టార్టప్ ఫైల్స్. ఎవరైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అనేసి. కరెక్ట్? Configuration YAML is one example. Okay, YAML is one example of. So identi ante this topic today is about the understanding the bound shell.
యూనిక్స్లో ఎన్నో షెల్స్ ఉన్నాయి. కార్న్ షెల్ ఉంది, బౌండ్ షెల్ ఉంది, సి షెల్ ఉంది, జెడ్ షెల్ ఉంది. కానీ అందరికంటే పాపులర్ అండ్ జాబ్ ఓరియంటెడ్కి బౌండ్ షెల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ స్టార్ట్అప్ ఫైల్స్ కావాలి మనకి. ఓకే, సో స్టార్ట్అప్ ఫైల్స్ రైట్ బౌండ్ షెల్లో ప్రసాద్ వస్తున్నాడు. ప్రసాద్ హలో. అరే ఈరోజు పూజ చేయాలా, కానీ నువ్వు గంట క్లాస్కి ఏమైంది? నువ్వు ఏడికి తిరుగుతుంటావు క్లాస్ టైం, నాకు అర్థం కాదు. హలో, మండే వెన్స్డే ఫ్రైడే అన్నా కదా నీకు జల్దీ జాబ్. అదే ఇప్పుడే ఫ్రైడే ఇప్పుడే. అదే ఇప్పుడు నీకు కాల్ చేస్తున్నాం, మేము క్లాస్లో ఉన్నాం ఇప్పుడు. నువ్వు 10 minutes సరే అందరికి ఒక క్యాలెండర్ పెట్టి ఉంది. పూజ ఉంది, పూజకి అందుకే ఈరోజు ఓన్లీ 45 minutes చెప్పేసి వదిలేస్తామని. ఓకే ఓకే. లేదు సూర్యాస్తమం మాకు ఎప్పుడు ఈరోజు అసలు సూర్యుడే లేడు. సూర్యాస్తమము మాకు 8 గంటలకు అవుతుంది. మా టైం 8 గంటలకు, అంటే మీ టైం 2 గంటలకు అవుతుంది డైలీ. ఓకే, ఒక 30-40 minutesకి మనం కంప్లీట్ చేద్దాం. నువ్వు జాయిన్ గా క్లాస్కి. ఓకే, సో వీడియో రికార్డ్ అవుతుంది కదా. ఓకే ఓకే. సో ఇక్కడ బౌండ్ షెల్లో స్టార్ట్అప్ ఫైల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏంటి సి బౌండ్ షెల్ అనేది ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్ విల్ ట్రై టు రీడ్ సమ్ ఫైల్స్. ఓకే ఆల్ రైట్. దాని లోపల ఏది స్టార్ట్అప్ ఫైల్స్ అంటే, ఒకటి మన హోమ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఓకే, ఏది మన హోమ్ డైరెక్టరీలో ఉండే స్టార్ట్అప్ ఫైల్స్. ఓకే, /bin/bash ఓకే, ls_bash ls_bash_profile ls_bash_profile నా దాంట్లో లేదు. కానీ నార్మల్గా యూ కెన్ క్రియేట్ ఎ ఫైల్. ఒకవేళ లేదు అంటే యూ కెన్ క్రియేట్ ఎ ఫైల్. ఓకే, ఆర్ డాట్ ప్రొఫైల్. ఓకే, హోమ్ డైరెక్టరీలో ఇది కొంచెం మనము ఇది నేర్చుకోవాలి. కానీ దానికంటే ముందు యూనిక్స్లో ఎట్లుంటాయంటే, ఓకే ఈ బ్యాష్లో ఇప్పుడు నేను ఉన్నా కదా, ఈ షెల్ని ఏమంటామంటే ఇంటరాక్టివ్ షెల్ అంటాం. ఓకే, ఇంటరాక్టివ్ షెల్ అంటే గెస్ చేయండి ఏంటి మీనింగ్ అనేది. ఇంటరాక్టివ్ షెల్ అంటే మనకి సేమ్ లైక్ విండోస్ లాంటిది అనుకుంటా. GUI పార్ట్ ఉంటుందా? I mean we can expect input and output from the shell also. Is that right? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా కదా, ఇది టైప్, దట్ ఈస్ ఇంటరాక్టింగ్. ఓకే, దట్ ఈస్ ద ఇంటరాక్టివ్ షెల్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అండ్ ఇంటరాక్టివ్ షెల్. లాగిన్ హ్యాస్ టు బి ఇంటరాక్టివ్ షెల్. ఇక్కడ మనము చాలా మటుకు ఓపెన్ చేస్తే ఈ షెల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, కానీ ఇఫ్ ఐ సే టెర్మినల్ న్యూ విండో, ఇది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, కానీ లాగిన్ చేసేటప్పుడు అంటే చాలా మటుకు సిస్టమ్స్లో SU, ఇవాళ రేపు మనం SSH అవుతున్నాం కాబట్టి అది కాదు. కానీ ఇప్పుడు నేను SU అరవింద్ అని కొట్టినాను అనుకో, నీకు చెప్తాను SU కమాండ్ అంటే ఏంది అని. ఓకే, సో ఇక్కడ సూపర్ యూజర్ కదా. SU అంటే సూపర్ యూజర్ కాకుండా SU అంటే యూ కెన్ గో యాజ్ అ రూట్, నో ప్రాబ్లం. SU కమాండ్, బట్ SU కమాండ్ కెన్ బి యూజ్డ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ని యాడ్ చేస్తున్నా. Giving the privileges of the root. User add Abhi, password Abhi అని పెట్టినాం అనుకో. ఆల్ రైట్. ఓకే,
నా పాస్వర్డ్ ARV1. ఓకే, దాని తర్వాత సూడో పాస్వర్డ్ అభి. జస్ట్ ఇది 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 నేను మీకు అడ్మినిస్ట్రేషన్లో నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ షెల్ నేర్పిస్తే దాని తర్వాత అందరి బేసిక్ నేర్చుకోకుండా అడ్మిన్కి వెళ్తే మజా రాదు. ఓకే, ప్రోగ్రామింగ్ రాదు, స్క్రిప్టింగ్ రాయడం రాదు. సో సూడో పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఏంది అదే పెడదాం. ఓకే ఓకే, సో దీంట్లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు SU నీలాగా వెళ్ళాను అనుకో. ఓకే, యు ఆర్ లాగింగ్ యాజ్ దిస్ వన్. సో ఫస్ట్ థింగ్ మీరు చూసిండ్రు అనుకో, ఇది మారిపోయింది కమాండ్ అది. ఓకే, అది ఎందుకో తెలుస్తుంది. ఆల్ రైట్, డిడ్ యూ నోటీస్? నాదేమో ఇంత మంచిగా క్లీన్గా నీట్గా ఉంది. ఓకే, కానీ ఇక్కడ రాగానే ఇది వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే ఈ లాగిన్ షెల్. అంటే యు ఆర్ లాగింగ్ ఇన్ టు ద షెల్. అర్థమైందా రిషి? అభి? ఓకే, లాగిన్ షెల్. ఓకే, సో స్టార్ట్అప్ ఫైల్స్లో ఫస్ట్ లాగిన్ షెల్, నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఇంటరాక్టివ్ షెల్, లాగిన్ ఇంటరాక్టివ్ షెల్. ఓకే, నెక్స్ట్ లాగిన్ షెల్, నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఇంటరాక్టివ్ షెల్, నెక్స్ట్ వచ్చేసి ఇంకేం కావాలి మనకి? లాగిన్ షెల్, లాగిన్ ఇంటరాక్టివ్ షెల్, నాన్ ఇంటరాక్టివ్ షెల్. నో ఇంటరాక్టివ్ షెల్, లాగిన్ నాన్ ఇంటరాక్టివ్ షెల్. ఓకే, నాన్ ఇంటరాక్టివ్ షెల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? మీకు కొంచెం షెల్ స్క్రిప్ట్ నేర్పించిన కదా కొంచెం. ఓకే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ vi-test.sh అని కొడితే, ఓకే, దెన్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ shebang/bin bash. ఓకే, ఇప్పుడు ఎకో జై గురుదత్త. ఓకే, జై గురుదత్త అని పెట్టేస్తే ఇక్కడ మనం చేస్తాం అనుకో. ఓకే, chmod u+x test.sh/test.sh. ఓకే, సో ఇక్కడ జై గురుదత్త అనేసి ఇక్కడ పడింది చూసామా? అప్పుడు ఏమవుతుందంటే cat test.shలో ఈ షూబ్యాంగ్ అనేది ఉంది చూసావా? అంటే ఇది ఒక షెల్ని స్పాన్ చేస్తుంది క్లియర్గా, దాని తర్వాత ఎకో చేస్తుంది. ఆల్ రైట్, క్లియర్, రైట్? ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది నాన్ ఇంటరాక్టివ్ షెల్. అంటే ఈ షెల్ ఏంది, మనకి టైప్ కొట్టడానికి ఏం లేదు. ఆల్ రైట్, ఓకే, క్లియరా? ఓకే, సో దీన్ని ఇప్పుడు మీరు సెటప్ చేస్తారు. ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. లాగిన్ షెల్ అన్నప్పుడు యూజర్ మస్ట్ గెట్ ఇన్ టు షెల్, యూజర్ మస్ట్ గెట్ ఇన్ టు ద షెల్ యూజింగ్ లాగిన్ ఓకే, యూజింగ్ లాగిన్ పాస్వర్డ్. ఓకే, లాగిన్ ఇంటరాక్టివ్ షెల్ అన్నప్పుడు బేసికలీ ఇక్కడ ఏమవుతుంది? లాగిన్ ఇంటరాక్టివ్ షెల్, లాగిన్ షెల్, నెక్స్ట్ ఏమో లాగిన్ యూజర్ మస్ట్ గెట్ ఇన్ టు ద షెల్ యూజింగ్ లాగిన్ పాస్వర్డ్. నెక్స్ట్ లాగిన్ ఇంటరాక్టివ్ షెల్ ఉంది. ఈ లాగిన్ ఇంటరాక్టివ్ షెల్లో వాట్ షుడ్ హ్యాపెన్? ఇక్కడ లాగిన్ ఇంటరాక్టివ్ షెల్లో వీ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ ఇంటరాక్టివ్ షెల్. లాగిన్ షెల్ అది లాగిన్ ఇంటరాక్టివ్ షెల్ అన్నప్పుడు లాగిన్ ఇంటరాక్టివ్ షెల్ లెట్స్ యూ టైప్ కమాండ్స్. ఓకే, ఆన్ ద షెల్. On the shell, non-interactive shell ఏంటంటే usually executed from the scripts. Okay, usually executed from the bash scripts. Okay, shebang line. దీన్ని ఏమంటామంటే shebang line. Shebang line ని, okay, shebang line will give the shell. Okay, will create a new shell. Okay, will create a new shell. Clear? Yeah. All right. Yeah. So basically, control. So what's the advantage of creating a new shell? అంటే ఇప్పుడు shebang అని అది మనం తర్వాత వస్తాము when we learn the shell programming. In fact, that will be the question that I'll ask you. What is the advantage and disadvantage of creating a new shell? And ఇప్పుడు నువ్వు shebang line పెడితే మాత్రము కొత్త షెల్ క్రియేట్ అయినట్టే. ఓకే, ఆ ఒక న్యూ అంటే దాని చైల్డ్ షెల్లో క్రియేట్ అవుతుంది. ఓకే,
All right, yeah. Yep. So login shell, login interactive shell, non-interactive shell. Okay. సో ఈ ఫైల్స్ ఏమేమి రీడ్ చేస్తుంది అంటే ఈ బ్యాష్ షెల్ స్టార్ట్ అయ్యేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ క్రియేట్ బిఫోర్ బ్యాష్ షెల్ స్టార్ట్స్ బ్యాష్ షెల్ రీడ్స్ ఫ్రమ్ డాట్ ప్రొఫైల్ ఓకే దాని తర్వాత డాట్ బ్యాష్ అండర్ స్కోర్ ప్రొఫైల్ ఓకే dot bash underscore profile. Okay, next dot bash underscore profile. Next dot bash underscore profile. Okay. Okay, dot bash profile dot this one. Okay. Interactive. సో ఇంకోటి డాట్ బ్యాష్ ఆర్సి ఇంకోటి డాట్ బ్యాష్ ఆర్సి ఓకే బట్ డాట్ ప్రొఫైల్ ఏమో ఇవి రెండేమో రెడ్ ఫ్రమ్ ద షెల్ విచ్ ఈస్ లాగిన్ ఓకే దిస్ ఈస్ ఫ్రమ్ లాగిన్ అండ్ ఇంటరాక్టివ్ షెల్ ఓకే చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఈ కమాండ్స్ పనిచేయడం స్టార్ట్ కావు మనకి ఓకే కంట్రోల్ బి ఓకే డాట్ బ్యాష్ ఆర్సి ఆల్ రైట్ కంట్రోల్ బి సో ఇక్కడ బ్యాష్ ప్రొఫైల్ నెక్స్ట్ ఏమో డాట్ బ్యాష్ ఆర్సి ఓకే నెక్స్ట్ సిస్టమ్ వైడ్ బ్యాష్ సిస్టమ్ వైడ్ బ్యాష్ ప్రొఫైల్ దీంట్లో వాట్ షుడ్ యూ హ్యావ్ కంట్రోల్ బిలో సిస్టమ్ వైడ్ బ్యాష్ ప్రొఫైల్లో సిస్టమ్ వైడ్ సెట్టింగ్స్ ఏమో rn /etc/profile and /etc/profile.d directory clear clear kada /etc/profile.direct okay system wide settings rn etc and etc.profile.d next వచ్చేసి క్లియర్ కదా ఓకే ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు పాత్ ఇంకోటి ఈ బ్యాష్ ఆర్సి అనేది ఇప్పుడు నేను ఇంకో బ్యాష్ అనుకుంటున్నాను అనుకో ఇంకో షెల్ వచ్చింది కొత్త షెల్ ఓకే నేను ఇప్పుడు ఎగ్జిట్ అయినాను అనుకో ఫస్ట్ ఆ లోపల చిన్న షెల్ నుంచి వెళ్ళి పై షెల్కి వచ్చినాను ఓకే ఆల్ రైట్ యా అది సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంకోటి ఏంటంటే యూనిక్స్లో సిస్టమ్ వైడ్ సెట్టింగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అన్ని యూజర్స్కి ఒకటే సెట్టింగ్స్ ఉండాలి అంటే యూజ్ దీస్ ఫైల్స్ ఫర్ ఆల్ యూజర్స్ ఓకే యూజ్ దిస్ ఫైల్ ఫర్ ఆల్ యూజర్స్ ఓకే whereas .bash and .bash profile అనేది ఫర్ ఆల్ యూజర్స్ ఓకే దిస్ వన్ ఏమో యూజ్ దెమ్ ఫర్ యువర్ ఓన్ షెల్ యువర్ కస్టమైజేషన్ యువర్ ఓన్ కస్టమైజ్ ఫైల్ .bash .profile క్లియర్ కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఓకే బ్యాష్ ఆర్సి ఏమో లాగిన్ అండ్ ఇంటరాక్టివ్ షెల్ రెండుకి అంటే ఈ ఎప్పుడు ఒక షెల్ ఒక బ్యాష్ అని కొట్టగానే ఇది 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 కంపల్సరీ పోతుంది కానీ ఓన్లీ లాగిన్ అండ్ షెల్కి ఏమో ఇవి రీడ్ అవుతాయి సిస్టమ్ వైడ్ సెట్టింగ్స్ ఏమో ఫర్ ఆల్ యూజర్స్ కామన్ ఉన్నాయి ఆబ్వియస్లీ ఈడ పెట్టడం బెటర్ కదా ఒక్కొక్క ఫైల్లో పెట్టడం క్లియర్ కదా ఓకే ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చేసి సబ్ షెల్ కమాండ్ సబ్స్టిట్యూషన్ నెక్స్ట్ వచ్చేసి సబ్ షెల్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కమాండ్ సబ్స్టిట్యూషన్
అవి మనకి తెలుసు, కమాండ్ సబ్స్టిట్యూషన్, సబ్షెల్. substitution of this. సబ్స్టిట్యూషన్ మనకు already తెలుసు. ఇన్ఫాక్ట్ ఈ సబ్షెల్ ది సింబల్ ఏంటంటే ఇది కమాండ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే విల్ Dollar. ఎగ్జిక్యూట్ ఇన్ సబ్షెల్, విల్ ఎగ్జిక్యూట్ Okay. ఇన్ సబ్షెల్, And will give the execute it and then return the result. Okay, చాలా ఇంపార్టెంట్. And then return the result. ఉట్టి ఇది కూడా యూజ్ చేయొచ్చు, కానీ నీకు అది ఉంటుంది. ఓకే, Yeah. ఆల్ రైట్. Yeah. సో అది మనం తర్వాత నేర్చుకుందాము. ఆల్ రైట్. Yeah. రీడైరెక్టింగ్ స్టాండర్డ్ ఎర్రర్ మనం క్లియర్ అయిపోయింది, క్లియర్ కదా. Yeah. గ్రేటర్ దాన్ పైపు అవన్నీ క్లియర్ అయిపోయినాయి, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాము. సిహెచ్ మోడ్ మనకు తెలుసు, మేకింగ్ ఏ ఫైల్ ఎగ్జిక్యూటబుల్. సిహెచ్ మోడ్ తెలిసిందా కమాండ్ అందరికి? Yes. 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 ఓకే, యూజర్ గ్రూప్ ఎగ్జిక్యూటబుల్ అది. షూ బ్యాంగ్ లైన్ తెలుసు, ఓకే, షూ బ్యాంగ్ లైన్ తెలుసు, రైట్. ఓకే, Yeah. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటింగ్ ఏ షెల్ స్క్రిప్ట్ అనేది మనకు తెలుసు. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంకా వేరే కొన్ని సింబల్స్ నేర్చుకుందామా, లేకపోతే ఫస్ట్ షెల్ వేరియబుల్స్ నేర్చుకుందామా ఆలోచిద్దాం. లేదు, సింబల్స్ నేర్చుకోవడం బెటర్. ఓకే, సి షెల్లో కొన్ని సింబల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, Yeah. ఓకే, సో రైట్, దట్ ఈస్ ది కమాండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకో జై గురుదత్త. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇంకో కమాండ్ కొట్టాలంటే నేను ఎకో నమస్తే, ఎకో నమస్తే అని పెట్టినాను అనుకో. ఓకే, ఈ రెండింటిని కలిపి చేయాలి అంటే ఒక లైన్లో పెట్టేయచ్చు. క్లియరా? ఓకే, క్లియర్ కదా. ఓకే, Yeah. Yeah. సో దిస్ ఈస్ ద కమాండ్ సబ్స్టిట్యూషన్, కమాండ్ సపరేటర్ ఇక్కడ. ఓకే, ఇంకోటి ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంది అంటే కమాండ్ సపరేటర్. ఓకే, న్యూ లైన్ ఈజ్ ఆల్సో ఏ కమాండ్ సపరేటర్, రైట్. న్యూ లైన్ అనగానే ఒక కొత్త కమాండ్కి ఇట్ ఈస్ అలౌవింగ్, రైట్. ఓకే, ఇంకో కమాండ్ మళ్ళీ ఇది, ఇంకో కమాండ్ ఇలా, అర్థమైంది కదా. ఓకే, ఆల్ రైట్. సో న్యూ లైన్ ఈజ్ ఆల్సో ఏ కమాండ్ సపరేటర్. న్యూ లైన్ ఈజ్ ఆల్సో ఏ కమాండ్ సపరేటర్. క్లియర్ కదా. ఓకే, హలో. Yes, sir. New line is also a command separator. Okay, next వచ్చేసి new line is also a command separator. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్ వచ్చేసి new line is also a command separator. Semicolon is shorthand for new line. Okay, shorthand for a new line. Okay, నెక్స్ట్ పైప్ మనకు తెలుసు ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పినా కదా. ఓకే, పైప్ ఏమో సెన్స్ అవుట్పుట్ ఆఫ్ వన్ కమాండ్ టు అనదర్, అవుట్పుట్ ఆఫ్ వన్ కమాండ్ టు అనదర్ కమాండ్. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్ కమాండ్స్, అది చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ గ్రూప్ కమాండ్స్ but execute in subshell, but execute in a new shell. Okay, but idemo will execute in same shell. Clear? Okay. Yes, sir. Yes, sir. దాని తర్వాత ఇంకోటి ఏం నేర్చుకోవాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కాన్సెప్ట్ ఇప్పుడే చెప్పకపోవడం బెటర్. ఓకే, బ్యాక్గ్రౌండ్స్ బ్లాగ్స్ ఇప్పుడే చెప్పకపోవడం బెటర్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏముంది, సిహెచ్ మోడ్ అయిపోయింది, అది అయిపోయింది, నో క్లాబర్. ఓకే, ఈవెన్ ఇఫ్ ఎగ్జిక్యూట్స్. ఇంకోటి అయితే కొన్ని ఎక్సర్సైజెస్ ఇప్పుడు మీరు చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డెమో చేస్తా. ఓకే, ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎకో
జై గురుదత్త. ఓకే, జై గురుదత్త. ఓకే, అండ్ ఎకో హలో. ఓకే, ఇప్పుడు ఇలా కొట్టాను అనుకో, ఏమైంది ఇది, సెమికాలన్ బదులు కాలన్ పెట్టినాం, సెమికాలన్. ఓకే, సెమికాలన్. ఓకే, దీన్ని నేను ఇప్పుడు సర్చ్ చేయాలి అనుకో, ఏం చేస్తాం, బ్రెత్ హలో పెడతాం, రైట్? ఓకే, ఇది వచ్చింది. కానీ బెటర్ వే ఏంటంటే ఇలా పెట్టడం బెటర్. ఎందుకు అంటే ఇలా పెట్టాం అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రేటర్ దాన్, ఇప్పుడు రీడైరెక్షన్ చేయాలనుకో, ఓకే, రీడైరెక్ట్ రీడైరెక్ట్ కాలేదు, ఒకటే రీడైరెక్ట్ అయింది, చూసావా? ఓకే, రైట్. సో రెండింటిని రీడైరెక్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ a flower brace and then you should be able to use this one. Okay, okay, so basically ఇక్కడ ఆల్ రైట్, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇడ బేసికలీ ఇడ. ఆల్ రైట్, యా. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ ఏమైంది, రైట్? ఇది రీడైరెక్షన్. ఓకే, ఇది గ్రేటర్ దాన్ రిజల్ట్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అన్న. అదే ఇది దాన్ని ప్రైమరీ ప్రాంప్ట్ ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఎందుకు అంటే మేబీ ఇట్ ఈస్ లైక్ దిస్. ఓకే, ఆల్ రైట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూస్ ఫ్లవర్ బ్రేసెస్ will execute in same shell, but primary purpose వచ్చేసి delimiter must be there, but primary purpose is to redirect, is to send output to a single command or is to a single command, or is output to a single command, or it is will execute is to send output to a single command or redirect into a file. Clear? Yeah, clear. Okay, will group command but execute it in a new shell. Okay, all right, yeah. Next వచ్చేసి కమాండ్ సబ్స్టిట్యూషన్ అయితే మనకు తెలుసు. ఓకే, ఇది కాకుండా ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ లో రిషి నీకు నేర్పించిన ఆర్ ఆపరేటర్ దేంట్లోనన్నా? హలో, సో ఇప్పుడు ఎల్ఎస్ ఏదో కొట్టినా, ఓకే, ఇక్కడ లేదు. ఓకే, లేకపోతే ఇది లేకపోతే ఐ వాంట్ టు ఎకో ఫెయిలియర్. చూసామా? ఓకే, కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ అవుట్పుట్ కూడా ఈడికే వచ్చింది కాబట్టి సో దీన్ని ఏం చేస్తాము, డెవనల్కి పైప్ చేస్తాము. ఓకే, డెవనల్కి పైప్ చేస్తాం. ఆల్ రైట్, సో దీన్ని దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కమాండ్ సమ్. దిస్ ఈజ్ ది థింగ్. క్లియర్ కదా? ఓకే, ఆల్ రైట్. సో 2 greater than pipe terminal / echo failure and then you will get the failure. ఓకే, ఇక్కడ ఇది పెట్టాం అనుకో, ఆర్ బదులు రైట్ ఇక్కడ ఎండ్ ఆపరేటర్ పెడితే, ఆల్ రైట్, ఎండ్ ఆపరేటర్ పెడితే ఏమవుతుంది, ఎండ్ అనేది ఈ కమాండ్ సక్సీడ్ అయితే, ఈ కమాండ్ ఫెయిల్ అయితే ఇంకా ఎండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, బూలియన్ లాజిక్. ఆర్ ఈ కమాండ్ సక్సీడ్ అయితే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. క్లియరా? సో ఇక్కడ దిస్ వన్ దీని మీనింగ్ ఏంటి ఇక్కడ, రైట్? ఓకే, ఎండ్ అంటే ఓకే, ఎగ్జిక్యూట్ సెకండ్ కమాండ్
execute second command only if the first succeeds. Needs the dependency. Yeah. Only if first succeeds. ఓకే, దీని లోపల ఇంకోటి ఏంది ఇక్కడ ఎగ్జిక్యూట్ ఆర్ అన్నప్పుడు, ఓకే, షిఫ్ట్ ఆర్ execute second command only if first succeeds. Execute no. Execute second command only if first fails. Okay, right? Succeeds or fails? First one fails. Okay. First one fails. కాదనా, Ah, either it may be success, or fail, it will execute. no, it won't. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టచ్ చేస్తాను, టచ్ హలో, అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈవెన్ ఇన్ జావాలో కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ హలో కొట్టినా, రైట్, సక్సెస్ కదా, ఇది సక్సెస్, రైట్? సో చూడు రాలేదు, ఓకే, కానీ రెండు సక్సెస్ కావాలి, రైట్? ఇది సక్సెస్ కావాలా, అది సక్సెస్ కావాలి అనేది బూలియన్ లాజిక్, రైట్? అక్కడ సక్సెస్ చూస్తామా? ఓకే, సో అది ఆపరెంట్ అండ్ ఆపరేట్. ఓకే, ఒక ఫర్ ఫుల్ఫిల్మెంట్ పర్పసెస్ ఆపరేటర్ కి, ఓకే, that is simply equal to this one. All right, yeah. Next వచ్చేసి right, and operator వచ్చేసి, okay, then you will be able to get it as the and operator. Okay, so that is okay, only if the first one succeeds. Okay, this is like a normal logical operator. Okay, or operator వచ్చేసి నార్మల్ అండ్ ఆపరేటర్. ఓకే, కాదు వచ్చి ప్రసాద్ ఓకే. సో ఇక్కడ బేసికలీ ఇది ఆర్ ఆపరేటర్, ఇంకోటేమో అండ్ ఆపరేటర్. క్లియర్ కదా? హలో, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సో ఇది ఆర్ ఆపరేటర్, ఇదేమో అండ్ ఆపరేటర్. క్లియర్ కదా? రైట్, ఓకే. అండ్ ఫెయిలియర్ ఎగ్జిక్యూట్ సెకండ్ ఓన్లీ ఇఫ్ ద నార్మల్ ఆపరేటర్, రైట్? ఓకే, అండ్ దెన్ and return the result, right? Clear కదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి your voice is not heard. Okay, now next, okay, Prasad Sharma, right? Are you there? Are you there? Okay. సో ఇది ఆర్ ఆపరేటర్ అండ్ ఆపరేటర్. ఇంకోటేమో గ్రేటర్ దాన్ కావాలి. ఓకే, గ్రేటర్ దాన్ ఏమో, ఓకే, తెలుసు కదా, ఓవర్ రైట్ ఇంటూ ఏ ఫైల్, రైట్? ఏమ్రా అభి, ఓవర్ రైట్ ఇంటూ ఏ ఫైల్. క్లియర్ కదా? గ్రేటర్ దాన్ ఏమో అపెండ్ టు ఏ ఫైల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి less than is used for expecting an output. Less than is for inputting a file, input from a file. Okay, less than is from input into a file. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ ఇంటూ ఏ ఫైల్, ఓకే, input into a file, less than. Okay, input into a file using input into a file. Clear కదా ఇది? All right, yeah. Hello. Yes, sir.
input into a file instead of standard input. Okay, instead of standard input. Yeah. Okay. Hello. హలో విన్నారా? వెళ్ళిపోయిందా? sir. ఉన్నారా? Yes, yes. ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఉంది సింబల్, కానీ అది ఇప్పుడే వదిలే. ఇదైతే నేర్పించిన కదా, యాంపర్సాండ్ గ్రేటర్ దాన్ అనేది. Yeah, ampersand greater than. యాంపర్సాండ్ గ్రేటర్ దాన్ ఏంటంటే సెండ్ బోత్ ఎర్రర్ మెసేజెస్ And standard output. ఎర్రర్ మెసేజెస్ అండ్ అవుట్పుట్ టు సేమ్ ఫైల్. ఓకే, అవుట్పుట్ టు సేమ్ ఫైల్. ఓకే, ఇంకోటి ఏమో పైప్ యాంపర్సాండ్ ఏమో టు ద సేమ్ కమాండ్. Yeah. Pipe ampersand ఏమో సేమ్ యాజ్ అబౌవ్ బట్ టు సేమ్ కమాండ్, బట్ టు ఏ కమాండ్. అంటే దాని మీనింగ్ ఏంది అంటే ఎగ్జాంపుల్. ఓకే ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ls మైనస్ l అని పెట్టినా. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ls మైనస్ l యూజువల్ గా ఎర్రర్స్ వస్తాయిలే. ls మైనస్ l ch2 ch100. ఓకే, అంటే ఒకటేమో ఎర్రర్ మెసేజ్ వచ్చింది, క్లియర్ కదా. ఓకే ఓకే, సో ls మైనస్ l ch2 ch100. ఓకే, దీన్ని రీడైరెక్ట్ ఎట్లా చేస్తాం మనము? ఒకటే ఫైల్లో పంపించాలంటే పెట్టాను అనుకో, ఎర్రర్ మెసేజెస్ బయటనే. ఓకే, సో ఐదర్ ఇదన్నా చేయాలి, దాని తర్వాత Percentage. 1 అన్న పెట్టాలి. ఓకే, లేకపోతే Percentage. ప్రసాద్ వచ్చినావా? ఎస్ అండి, ఇందాక నుంచి ఉన్నాను. ఉన్నా ఉన్నాను. యాంపర్సాండ్ గ్రేటర్ దాన్ ఏమో రిజల్ట్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ఎర్రర్ మెసేజెస్ ని దీన్ని ఇంకో కమాండ్ కి పంపించాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ కి. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ గా కొట్టినాను అనుకో పైప్ గ్రెప్ అని, ఇక్కడ నో సచ్ ఫైల్ అని వస్తుంది. క్లియరా? ఓకే, పైప్ గ్రెప్ నో సచ్ ఫైల్ అని ఉంది. ఓకే, ఇక్కడ పైప్ గ్రెప్ నో సచ్ ఫైల్లో ch100 నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. క్లియర్ కదా? ఓకే, ఆల్ రైట్. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకే, రెండు నో సచ్ ఫైల్ రావాలి రిజల్ట్కి, కానీ మనకు రాలేదు. దాన్ని యాంపర్సాండ్ ఇట్లా పెట్టాలి. ఓకే, యాంపర్సాండ్ ఇట్లా పెడితే, లేకపోతే ఉల్టా అనుకుంటా, సారీ, ఇది నేను కూడా ఎక్కువ వాడేది. ఓకే, వచ్చింది, చూసినావా? నో సచ్ ఫైల్ సెర్చ్ చేసింది, ఎందుకంటే బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ క్లియర్ కదా? ఇది చాలా క్లియర్ కదా? ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్ ఆర్ సెంట్ టు ఏ కమాండ్. ఓకే, ఆల్ రైట్. యా, పైప్ యాంపర్సాండ్ కాదు ఇది, ఇక్కడ పైప్ పైప్ పెట్టాలి. పైప్ యాంపర్సాండ్ సేమ్ యాజ్ అబౌవ్. ఓకే, ఆల్ రైట్, సేమ్ యాజ్ అబౌవ్, but will send input and output to a command. Clear kada? Okay, all right. Hello. Yeah, Yes sir. But send input and output to a command, right? Okay, next pipe ampersand ఒకటి క్లియర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ యాంపర్సాండ్ వచ్చేసింది, పైప్ యాంపర్సాండ్ క్లియర్ గా వచ్చేసింది, అంతే కదా? ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకి బౌండ్ షెల్లో, పైప్ యాంపర్సాండ్, ఇవి. సో ఈ సింబల్స్ ని రోజు ఒకసారి తిరిగేయండి. ఓకే, కొలాన్, ఎందుకంటే అప్పుడే నాలాగా మీరు కొట్టగలుగుతారు. నేను కూడా చాలా ఈజీ అనుకునేవాడిని. నేను ఏం చేస్తానంటే ఈ నోట్స్ అంతా ఒకసారి చూసి ఏమన్నా అర్థం కాలేదు అంటే
మీరు ఒక నోట్స్ చేసుకొని ఓకే ఇవి కమాండ్ పేరు రాసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నేను రాస్తానులే చీట్ షీట్ ఎట్లా చేయాలని. ఓకే కమోడ్ అయిపోయింది, అది అయిపోయింది, మైనస్ ఎల్ షూ బ్యాంగ్ అయిపోయింది. ఓకే ఇంటరాక్టివ్ షెల్ ఎలా వాడాలనేది రేపు మనం కంటిన్యూ చేద్దాము. ఓకే ఈ రోజు నాకు పూజ ఉంది, లేకపోతే చెప్పేవాడిని. ఓకే ఆల్ రైట్. ఇంకోటి పైప్ సింబల్ మనకు తెలిసింది. ఓకే షెల్ ట్రీట్స్ నో మ్యాటర్ హౌ మెనీ కమాండ్స్ ఆర్ కనెక్టెడ్ ట్రీట్స్ ద పైప్ లైన్ యాజ్ అ సింగిల్ జాబ్స్. ఓకే పైప్ అండ్ ఆర్ క్లియర్ అయిపోయింది కదా. ఓకే గ్రూపింగ్ కమాండ్స్ అనేది ఏంటి అంటే sequentially not concurrently. ఓకే గ్రూపింగ్ కమాండ్స్ కొంచెం మనం ఇట్ ఈస్ కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం చేద్దాము. ఓకే సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే జాబ్ కంట్రోల్ ఫార్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం బెటరే, కానీ లెట్ us do it tomorrow. ఓకే నేను ఇది షేర్ చేస్తున్నా. ఓకే ఈరోజు ఎక్కువ మీకు ఏం హోంవర్క్ లేదు, సో పాత హోంవర్క్స్ ని ఒకసారి తిరిగి చేయండి మళ్ళీ. ఓకే అలా ప్రసాద్ ఒక 10 minutes లో మనం పూజ మొదలుకుందాం. ఓకేనా? అండి. ఓకే ఒక 10 minutes పూజ మొదలు. ఓకే జై గురుదత్త అండి. రైట్ ఓకే ఆల్ రైట్. ఇది ఉండు స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఇది షేర్ చేసి పంపించేస్తానులే. అరే ఒక గ్రూప్ కి డైరెక్ట్ గా పెట్టొచ్చారా ఇది కాపీ లింక్? చేయొచ్చు అనుకుంటా. ఓకే లేకపోతే ఇక్కడ గ్రూప్ కి. సో ఈడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బేసికలీ ఓకే సో దిస్ ఇస్ దేర్ రైట్. ఇక్కడ షేర్ చాట్ విండోలో పెడుతున్నాను రైట్. యా సో దట్ ఈస్ ఇట్. ఓకే యా ఓకే ఫైన్ యా ఆల్ రైట్. మనం 12 minutes లో మనం జాయిన్ అయ్యాం. ఓకే రైట్ బాయ్ అన్న, థ్యాంక్ యూ. ఈ సోలంటే ఏంటి అని